ఔరంగజేబ్ చనిపోయిన తర్వాత మెయిన్ సవాల్ ఎవరి దగ్గర నుంచి వచ్చిందంటే ఈ ఆఫ్ఘన్ ఇన్వేడర్స్ నుంచి వచ్చిందండి. అలాగే ఈ మరాఠాస్ నుంచి వచ్చిందన్నమాట. మనం ఇక్కడ ఈ ఆఫ్ఘన్ ఇన్వేడర్స్ గురించి మాట్లాడుకుంటే ఈ బాబర్ కూడా ఈ విధంగా ఆఫ్ఘన్ నుంచి ఈ భారతదేశం మీద దండయాత్ర చేసిన వ్యక్తేనండి. జియోగ్రఫికల్గా మన దేశం చూస్తే చుట్టూ ఒకవైపు హిమాలయాలు ఉండడం వల్ల ఏ దేశం వాళ్ళైనా మన దేశం మీదకి భూభాగం మీద దండయాత్ర చేయడానికి ఈ విధంగా వచ్చేవారండి. సో అందుకనే మనకి యుద్ధాలన్నీ పానిపట్టులో జరిగేవన్నమాట. ఈ పానిపట్టు భూభాగం ఏదైతే ఉందో అది సారవంతంగా ఉండి ఎలాంటి కొండ ప్రాంతం లేకుండా ఉండడం వల్ల ఒక బ్యాటిల్ ఫీల్డ్ లాగా లైక్ మన క్రికెట్ ఆడుకోవడానికి ఎలా గ్రౌండ్స్ మనకి నీట్గా ఉంటాయో ఆ విధంగా ఈ పానిపట్టు అనే ప్రాంతం యుద్ధం చేసుకోవడానికి చాలా వీలుగా ఉండేదన్నమాట. ఎలాంటి కొండ ప్రాంతాలు లేకుండా, కొండ టెరైన్ లేకుండా వాహనాలు కానీ సైన్యం కానీ ఈజీగా మొబిలిటీ అవ్వడానికి కుదురుతుందన్నమాట. పైగా ఈ దారి ఏదైతే ఉందో వేరే దేశం వాళ్ళు మన దేశంలోకి ఎంటర్ అవ్వడానికి భూభాగం అది అక్కడే ఉండడం వల్ల మెయిన్ ఎక్కువ యుద్ధాలు అందువల్ల ఎవరైతే మన ఈ దేశం మీద దండయాత్ర చేయడానికి వచ్చారో వాళ్ళతో ఆ టైంలో ఉన్న మన దేశంలో పాలించే వాళ్ళు యుద్ధం చేయడానికి పానిపట్టు ప్రాంతాన్ని యూజ్ చేసుకునేవారు.